దేవుని పాదాల దగ్గర ఆయన చేతిలో ఏముంది? మనం ఆయన చేతిలోనే చెక్కబడ్డాం. లేఖన ప్రకారం బైబిల్ గాని చెప్తుంది, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుని ఉన్నాను. నిత్యము నీ ప్రాకారం నా ఎదుటే ఉన్నాయి. యెషయా గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన మాట. చూడుము, ఎవరిని చూడమంటున్నాడు? ఎవరు నిరాశ కలిగి ఉన్నారు? ఎవరు నిస్పృహ కలిగి ఉన్నారు? ఎవరు ఓటమి పాలైపోతున్నారు? ఎవరు కష్టములు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యాలు, బలహీనతలు, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు? ఎవరెవరు నిరీక్షణ కోల్పోయినారు? ఎవరెవరు ఏ విధమైన బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభు ఉద్దేశించి మాట్లాడు. చూడుము, నువ్వెక్కడున్నావో చూడు. ఒక్కసారి నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. నువ్వెక్కడున్నావో నీకు తెలియట్లేదా? నువ్వెక్కడున్నావో నువ్వు చూడట్లేదా? బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. నువ్వెక్కడున్నావు? నువ్వు ఎవరో చేతులు లేవు. యేసు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకొని దేవుని అరచేతిలో చెక్కబడిన నీవు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు దేవుని ఆత్మతో మాట్లాడతాడో మనకు ధైర్యం కలుగుతుంది, బలము కలుగుతుంది, కృప కలుగుతుంది. అవును, నేను ఎక్కడో లేను కదా. నేను ఎక్కడో ఉంటే నేను భయపడాలి. నేను ఎక్కడో ఉంటే బాధపడాలి. నేను ఎక్కడో ఉంటే నన్ను ఎవరైనా విడిచిపెట్టేస్తారో బాధపడాలి. నేను ఆయన చేతిలో ఉన్నాను. ఆయన చేతిలో నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఆయన చేతిలో ఎందుకు నన్ను నిర్లక్ష్యపరుస్తాడు? ఆయన చేతిలో నన్ను ఎందుకు నన్ను ఆయన దూరపరుస్తాడు? నేను ఆయన చేతిలో ఉన్నాను కదా. నీకు ఆలోచన రావాలి. ఈ రోజు 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా తండ్రి పాదాల జ్ఞాపకం నువ్వెక్కడున్నావు జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని అరచేతిలో ఉన్నావు. ప్రభు యొక్క అరచేతిలో మనం ఉన్నాం. నేనైనా మీరైనా ఆయన అరచేతిలో ఉన్నాం. అరచేని ఆయన ఎప్పుడు కూడా నరుక్కోడు కదా. ఆయన అరచేతిని ఆయన కించపరచుకోడు కదా. ఆయన అరచేని ఆయన చూసుకుంటాడు కదా. చూడుము, బైబిల్ గ్రంథంలో ఉంది. చూడుము అంటున్నాడు. చూడు, నువ్వెక్కడున్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ భర్త గురించి నీ విశ్వాసం పెరుగుతుంది. నీ ఆత్మీయత పెరుగుతుంది. ప్రభు పట్ల కృతజ్ఞత పెరుగుతుంది. నిజమే కదా. నేను ఎక్కడో ఉంటే బాధపడాలి. నేను ప్రభు అరచేతిలో ఉన్నాను కదా. అరచేతిలో ఉన్నాను తోసిపోయాడు కదా. అరచేతిని ఆయన ఎప్పుడు కూడా కించపరచడు కదా. అయ్యో నేను అరచేతిలో ఉన్నాను. మరెందుకు నేను దేవుని పట్ల అధైర్యం ఉండాలి, అవిశ్వాసం ఉండాలి, అపనమ్మకత్వంతో ఉండాలి, అపవిత్రంగా ఉండాలి, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండాలి? ఎందుకు నేను దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా ఉండాలి? నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు ప్రభువుకు అనుకూలంగా మార్చుకుంటే సరిపోలా? ప్రభుకి ఇష్టకరంగానే మార్చుకుంటే నా జీవితం సరిపోలా? మరి నేను అరచేతిలో నేను ఆయనకి దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటానా? జ్ఞాపకం చేసుకున్నా. నేను అరచేతిలో నన్ను అరచేతిలో పెట్టుకుంది. ఎందుకో తెలుసా? తన రూపం మనలో ఏర్పడే వరకు మనం కాపాడండి. తన ప్రణాళిక మనలో ఏర్పడే వరకు మనల్ని కాపాడడానికి. తన చిత్తం మన ఎడల జరిగించే వరకు మనల్ని కాపాడడానికి. తన రూపం మనలో ఏర్పడే వరకు మనల్ని కాపాడడానికి ఆయన అరచేతిలోనే పెట్టుకున్నాడు. ఆయన అరచేతిలో ఉంచుకున్నాడు. బైబిల్ గ్రంథం. అందుకే నువ్వు జలములో వెళ్ళినా మునగలే, అగ్నిలో వెళ్ళినా కాలిపోలే. కారణం ఏంటంటే నేను ఆయన చేతిలో ఉన్నాం కనుక. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలకి దేవుని వాక్యం ఆధారం. మరి ప్రపంచంలో మనకేది కాదు. ఆయన దేవుని ఆత్మ, దేవుని వాక్యం ఆధారం. నిరాశ, నిస్పృహలో ఏదో జీవితం గడిపిన దానికంటే ఒక్కసారి దేవుని తట్టు తిరిగి నిజమే నేను ఎక్కడున్నానో, నువ్వు ఎక్కడో ఉంటే అది వేరే విషయం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. సౌలు అవిధేయంగా ఉన్నాడు. అవిధేయత బంధకాల్లో ఉన్నాడు. అవిధేయత క్రియల్లో ఉన్నాడు. అవిధేయత మనస్తత్వంలో ఉన్నాడు. అవిధేయత సంబంధించిన ప్రతి స్థితిలో ఉన్నాడు. కనుక రాజైన సౌలు నిరీక్షణ కోల్పోయాడు. సమూయేలుని ఎలాగైనా బయటికి రప్పించాలని సమూయేలుని బయటికి రప్పించి అతనితో మాట్లాడుతున్నాడు. చెప్పాడు, దేవుడని నిడబాసడయ్యా, నువ్వు దేవుని చేతిలో ఇంక లేవు. దేవుని చేతిలో ఇంక నువ్వు లేవయ్యా అని చెప్పాడు. ఎందుకు? దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడు.
దేవుడు ఒకటి చెప్తే ఒకటి శత్రుని నాశనం చేయమంటే శత్రువుని తీసుకొచ్చాడు. శత్రువుని నాశనం చేయమని చెప్పాడు. అగవును చంపేమని చెప్పాడు. అలా చంపలేదు. తీసుకొచ్చాడు రథం మీద కట్టి. నేను శత్రువుని నాశనం చేయమని చెప్పాను కదా! నువ్వు నాశనం ఎందుకు చేయలేదు? నువ్వు చేతిలోంచి నువ్వే తప్పించుకుంటున్నావు. నువ్వే చేతిలోంచి పారిపోవాలని ప్రయత్నం చేశావు. నువ్వే బలిసిన గొర్రెల పట్ల నీ మనసును పక్కన నెట్టావు. నువ్వే వాక్యానికి విరుద్ధమైన వాటి పట్ల నువ్వు నీ జీవితాన్ని మళ్లించుకున్నావు. అని నువ్వు నిరీక్షణ లేదని, నాకు దేవుడు సహాయం చేయలేదని ఎలా అనుకుంటావు? చూడు, నువ్వెక్కడున్నావో చూడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆదామవులు, ఆదామా ఎక్కడా అని అడిగాడు దేవుడు. అడిగితే, నీవు నన్ను పిలిచినప్పుడు చెట్ల గుబురులో ఉన్నాను. నిన్ను పండు తినమని చెప్పిన వాడెవడు? అయ్యా, చెట్ల గుబురులో ఉంచడానికి నేను సృష్టించలేదే. నువ్వు చెట్ల గుబురులోకి వెళ్ళడానికి నిన్ను ఆజ్ఞాపించలేదే. నువ్వెక్కడో గుబురులోను వాటిలో ఉండటానికి నేను ఒక దాగు చోటుకి ఏదో తీసుకెళ్ళడానికి కాదు కదా. అయ్యా, నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో, ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో నిన్ను సృష్టించాను కదయ్యా. నువ్వు చెట్ల గుబురులో దాక్కునేంత ప్రయత్నం ఎందుకు చేస్తావు? పండు తినమని చెప్పింది ఎవడు? నా మాట కంటే నువ్వు ఇతరుల మాటకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చావు? బైబిల్ కింద ఆదాము దగ్గర జవాబు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమీ లేక నువ్వు ఇచ్చేవే స్త్రీ, ఆ స్త్రీ తినమంది. ఇలాగా నేరాన్ని ఒకరి మీద ఒకరు నెట్టుకొని పాపం చేసినటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథాన్ని చూడు. అతను ఎప్పుడైతే ఆ చెట్ల గుబురులోకి వెళ్ళిపోయాడో దేవుని భద్రతను కోల్పోయాడు. దైవాత్మాశక్తిని కోల్పోయాడు. దైవ మహిమను కోల్పోయాడు. చూడు, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్తుంది. ఏశావు ఏ రోజు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడో దేవుని చేతిలోంచి దాటిపోయాడు. దేవుని చేతిలోంచి దాటిపోయాడు. అయ్యా, ఇంకా చేతిలో ఉన్నాను అనుకుంటున్నాడు. లేడు. దేవుని చేతిలో దాటిపోయాడు. ఈరోజు దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకో. దేవుని చేతిలోంచి బయటికి వెళ్ళాలనే ప్రయత్నం గాని, ఆలోచన గాని, ఉద్దేశం గాని, నడవడిక గాని, ప్రవర్తన గాని, బ్రతుకు గాని, క్రియలు గాని ఎంతవరకు నీ జీవితంలో ఉంటే ఈరోజు వాటి నుండి నువ్వు విడుదల పొందుకో. ఎందుకంటే దేవుని చేతిలోంచి నువ్వు నేరుగా సాతాను చేతిలోకి వెళ్ళిపోవాలి. డైరెక్ట్ గా సాతాన్ని క్యాప్చర్ చేశాడంటే ఈ సృష్టిలో ఎవరిని విడిపించే శక్తి ఎవరికి లేదు. సమూయేలు ప్రవక్త డైరెక్ట్ చెప్పాడు, దేవుడిని నడబాశాడు కనుక నేను కూడా ఏం చేయలేదు. ఏ సేవకుడు ఏం చేయలేదు. ఏ దేవుని బిడ్డలు ఏం చేయలేదు. ఎవరు నీకేం చేయలేదు. దేవుని చేతిలో నువ్వు దాటిపోతూ ఉండాలి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, చూడుము నా చేతులు అని చెప్పాడు. రాజు అలా చేశాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో. భక్తుడైనటువంటి పౌలు దేవుని చేతిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి దాటిపోయింది. ఓడ మునిపోయి ప్రమాదంకి వచ్చింది. 270 మంది ఎంతమందో దాంట్లో ఉన్నారు ఓడలో. సముద్రంలో గోధుమలు పడేశారు. వాళ్ళు తెచ్చుకున్న సరంజామం పడేశారు. ఇంకేమీ లేదు వాళ్ళ జీవితాల్లో. చాలా బాధాకరమైన పరిస్థితి. ఇంకా చచ్చిపోతారు అందరూ. ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకున్నారు. ఇంకా అందరూ తమ జీవితాల్ని ఆలోచన ముగించుకున్నారు. ఇంకా మేము ఈ రోజు నుంచి ఇంకా భూమి మీద బతికే పరిస్థితి లేదని. పౌలు వెంటనే దేవుని తట్టు చేతులెత్తాడు. యేసయ్య తట్టు చేతులెత్తాడు. తండ్రి, అద్భుతంగా దీవించు, నేను కాపాడు. బైబిల్ ఉంది, పౌలా భయపడకు, ఓడలో ఉన్న వారందరినీ నీకు నేను అనుకరిస్తున్నాను. ఈ ఓడ ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉండిపోతుంది. ఒక ఒడ్డు కొట్టుకుపోతుంది. అక్కడ నీకు అద్భుతం నేను చేస్తాను. భయపడకు. వెంటనే పౌలు జనములను చెప్తాడు, భయపడకండి. ఆ సర్వశక్తుల దేవుడు అని పిలిచిన దేవుడే రాత్రి నాతో మాట్లాడు. మనందరూ ద్వీపాన్ని కొట్టుకుని పోతాం. మీరందరూ ఏ బల దొరికినా, ఏది దొరికినా దాంతో ఈదుకుంటూ
ఆ ఒడ్డుకు వచ్చాడు దీపం దగ్గరికి. ప్రభు అద్భుతం చెబుతున్నాడు. భయపడకండి. చెప్పినట్టే ఒడ్డుకు చేర్చాడు. అద్భుతం చేశాడు. బైబిల్ చెప్తుంది, ఆయనకి శ్రమలు చేయి, ఆయన కష్టాలు చేయి అని దేవుని చేయి దాటిపోలేదు. దేవుని చేయి దాటిపోలేదు. దేవుని స్తోత్రం. ఆయన చెయ్యి దాటిపోకూడదు. ఎందుకంటే క్రైస్తవుడు ఒక్కసారి దేవుని రెక్కల్ని, దేవుని చేయిని దాటిపోతే ఆ నీడను కోల్పోతాడు, ఆ శక్తిని కోల్పోతాడు, ఆత్మను కోల్పోతాడు, ఆశీర్వాదాన్ని కోల్పోతాడు, భద్రత కోల్పోతాడు, సమస్తం కోల్పోతాడు. చివరికి నిత్య మహిమ కోల్పోతాడు. కారణం ఆయన చెయ్యి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని లేఖనం రాయబడింది. కీర్తనలు 16 వచ్చాయి. 16 కీర్తన 11 చదివితే నిత్యము నీ కుడి చేతిలో సుఖములు కలవు. నిత్యము నీ చేతిలో సుఖాలు ఉన్నాయి. నీ చెయ్యి దాటిపోయే అవిధేయత, నీ చెయ్యి దాటిపోయే అవిశ్వాసం, నీ చెయ్యి దాటిపోయే అపనమ్మకత్వం, నీ చెయ్యి దాటిపోయినట్టు తిరుగుబాటు మనస్తత్వం, నీ చెయ్యి దాటిపోయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు, నిర్లక్ష్య స్వభావం, అలక్ష్య స్వభావం, రెక్లెస్నెస్, లేదా వాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి బద్ధకము, ఏదైనా దైవ చిత్తానికి వ్యతిరేకం, దేవుని చెయ్యి దాటిపోయినటువంటి గుణగణాలు మనలో ఏమున్నా తీసేసుకోవాలి. దేవుని చెయ్యి అని మీద లేకపోతే చాలా భయానకమైన పరిస్థితి. ఆయన చెయ్యి మన మీద ఉంది కనుక, ఆయన చేతి నెడలో మనం ఉన్నాం కనుక దేవుని మహాకృప, బాధ్యత కలిగిన వారిగా ఉంటున్నాం అన్న సంగతిని పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, దయచేసి నాన్న నీ చెయ్యిని దాటిపోయే పరిస్థితి నాకు రానివ్వకండి అయ్యా, రానివ్వకండి. వద్దు తండ్రి. దేవుని గంధలో రాయబడినటువంటి పరిస్థితి బైబిల్ గంధలో ఉంది. దేవుని చేతిలో శరమే కాదు, మన లైఫే కాదు, మన ప్రాణమే కాదు, మన పరిస్థితి కాదు, సమస్తం దేవుని చేతిలో ఉన్నాయి. అదే చేతితో ఆయన బెల్షెదరుని తూచాడు. బెల్షెదరు నీ ప్రభుత్వం లెక్క చూడగా నీ ప్రభుత్వం తేలిపోతుంది. ఎందుకంటే నీవు మత్తులోకి వెళ్ళిపోయావు. ఆ డబ్బు, గర్వం, ప్రపంచం, పరిస్థితులు, సామంతులు, ఏవేవో అధికారాలు అన్ని చూసుకొని నీవు నీ సర్వశక్తి గల దేవుణ్ణి, నేను హెచ్చించి ఆశ్రయించినటువంటి దేవుణ్ణి, నేను సృష్టించే దేవుణ్ణి, నేను ప్రేమించే దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు బతికితే చూస్తూ ఊరుకోవడానికి దేవుడు వెలువడు కాదు. బెల్షెదరు నీ ప్రభుత్వం లెక్క చూస్తే నువ్వు తెలిపోతున్నావయ్యా. ప్రైజ్ గాడ్. నీ జీవితాన్ని నిలబెట్టింది నేను. నీ జీవితాన్ని అసలు ఏ దేవుని వశం ఉన్నావో దేవుణ్ణి పక్కన పెట్టి దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా ఇతర వాటిని స్తుతించావు, ఇతర వాటికి మొక్కావు. నీ తాగుడు మత్తులో, నీ యొక్క భయంకర మత్తులో నువ్వేం చేసావో నీకు తెలియట్లేదు. వాక్యాన్ని వ్యతిరేకం వాటిని మొక్కుతున్నావు, వాక్యాన్ని వ్యతిరేకం వాటిని వింటున్నావు, వాక్యాన్ని వ్యతిరేకం వాటిని చేస్తున్నావు, వాక్యాన్ని వ్యతిరేకం వాటిలో బతుకుతున్నావు. నువ్వు భ్రమపడి ఇంకా దేవుని చేతిలో ఉన్నాననుకుంటున్నావు. నువ్వు దేవుని చేతిలోంచి దాటిపోయా, నువ్వు తెలిపావు. నీ ప్రభుత్వము లెక్క చూడగా, నీ పరిస్థితులు లెక్క చూడగా, నీ జీవితము లెక్క చూడగా, నీవు నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ రాజ్యంలో నీ ప్రవర్తించిన ప్రవర్తన చూడగా, నీ వ్యక్తిత్వం, నీ కుటుంబ పరిస్థితి, నీ రాజ్య పరిస్థితిని చూడగా, నువ్వు అన్ని చూస్తే నువ్వు తెలిపోయావు. నువ్వు ప్రభుత్వం పరిస్థితి కూడా తెలిపోయావు అని చెప్తున్నాడు. బెల్షెదరుకి మతిపోయింది. ఏదో తాగాను అనుకున్నాడు, ఏదో మత్తులో ఉన్నా అనుకున్నాడు, ఏదో చేస్తున్నాను, ఏదో పర్వాలేదులే, ఏదో బతుకు అనుకున్నాడు. కానీ ఇంత దేవుడు యాక్షన్ తీసుకుంటాడని కల్లో కూడా అనుకోలేదు. ఎవరు ఊహించరు. పర్వాలేదులే, మా ఆవిడ ప్రార్థన చేస్తే, పర్వాలేదులే మా ఆయన ప్రార్థన చేస్తాడు, పర్వాలేదులే మా అమ్మ ప్రార్థన చేస్తే, పర్వాలేదులే మా నాన్నగారు ప్రార్థన చేస్తారు, పర్వాలేదులే యవనస్తులు, పర్వాలేదులేని భార్య, పర్వాలేదులేని భర్త, పర్వాలేదులే మీరు వెళ్ళండి పరలోకానికి, నేను తర్వాత చూద్దాం.
ఇలాంటి నిర్లక్ష్య స్వభావం. వాక్యం అంటే, ప్రార్థన అంటే, ఆరాధన అంటే, దైవ చిత్తం అంటే, దేవుని రాజ్యం అంటే, దేవుని సంఘం అంటే, దైవ సేవకులు అంటే, పరిశుద్ధాత్మ అంటే ఒక నిర్లక్ష్య స్వభావం. ఒక దైవ వాక్యాన్ని వ్యతిరేక నిర్లక్ష్య స్వభావం, రెక్లెస్‌నెస్. ఇవన్నీ తూనికలోకి వచ్చేస్తున్నాయి. మనకు తెలీదు ఇవన్నీ తూనికలోకి వచ్చేస్తున్నాయి. తేలిపోవడానికి పరిస్థితులన్నీ ఏర్పడుతుందో తెలీదు. ఈ బరువు పెరిగిపోతుంది. ఆత్మీయత బరువు కంటే, ప్రార్థన బరువు కంటే, విశ్వాస బరువు కంటే, విధేయత బరువు కంటే, ప్రేమ బరువు కంటే, పరిశుద్ధ బరువు కంటే, దైవ నమ్మకత్వం బరువు కంటే, దైవ నీతి బరువు కంటే, దేవుడు ఏర్పరచుకున్న బరువు కంటే ఈ బరువు పెరిగిపోతుంది. ఈ రెక్లెస్, నిర్లక్ష్యత, అవిశ్వాసం, అపనమ్మకత్వం, అవిధేయత, అపవిత్రత ఇవన్నీ బరువు పెరిగిపోతుంది వ్యక్తికి. అయ్యో! ఈ బరువు ఏదో పెరిగిపోతాను ఆలోచిస్తావు తెలీదు. కానీ దేవుని త్రాసులో నుంచి నువ్వు తేలిపోతున్నావు అని పరిస్థితి ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, నువ్వు నిండా మునిగిన తర్వాత ఎలాగైతే వస్తారో అమ్మో! మునిగిపోతున్నాను. అలాగే ఒక్కసారి పరిస్థితులు బాధాకరంగా ఉన్నప్పుడు ఒక్కసారి అర్థమవుతుంది. అయ్యో! నేను తేలిపోతున్నాను. దేవుని త్రాసులో నేను తేలిపోతున్నాను. వద్దయ్యా! వద్దమ్మా! నాతో మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నాతో తేలిపోయేంత పరిస్థితి నీ దగ్గర రాకూడదు. కనుక ఏ బరువు పెరుగుతుందో వాక్యానికి వ్యతిరేకంగా, ఆ వాక్యానికి వ్యతిరేకమైన బరువులన్నీ కట్ చెయ్యి. ఏ బరువు పెరగాలో విధేయత బరువును పెంచుకో. విశ్వాస బరువును పెంచుకో. ప్రేమ బరువును పెంచుకో. పరిశుద్ధ అనే బరువును పెంచుకో. దైవ చిత్తానికి లోబడే దీనత్వాన్ని బరువు పెంచుకో. వాక్యము చదివి, వాక్యము ధ్యానించి, వాక్యం బట్టి జీవించి దైవిక బరువును పెంచుకో. ఈ బరువు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ బరువు తగ్గిపోతుంది. అప్పుడు దేవుని వాక్యంలో దేవుని చేతిలో తేలిపోకుండా ఆయనకు అనుకూలమైనటువంటి స్థితిలో కనిపిస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు అంతా మాట్లాడుతున్నాడు. తండ్రి నిజమే కదా, నేను నీ చేతిలో ఉన్నాను సంగతిని నేను ప్రక్కన పెట్టేస్తున్నానయ్యా. నీ చేతిలో ఉన్న సంగతి నా ఇష్టం, నా ఆలోచన, నా ఉద్దేశం నేను అనుకుంటున్నా తప్ప, అయ్యో నీ చేతిలోనే ఉన్నాను, నీ చేతిలో నేను తేలిపోతానేమో అన్న భయం కొన్నిసార్లు కలగట్లేదు తండ్రి. నీ వాక్యం హెచ్చరిస్తే తప్ప నాతో ఎవరు మాట్లాడతారు నాయనా? నిజమే, ఒకసారి నా బరువు నేను చూసుకుంటే ప్రభా సాయం చేయి. ఎంత బరువున్నానా? శారీరంగా వెయింగ్ మిషన్ ఎక్కు. ఒకసారి చూడు. ఇతరులు బ్రదర్ నువ్వు లావైపోతున్నావు, సిస్టర్ నువ్వు లావైపోతున్నావు అంటే ఎవరిలో మనకి గట్టిగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. లేదు, వెయింగ్ మిషన్ వెళ్లి చూడు. అప్పుడు నీ శరీర బరువుతో అర్థమవుతుంది. యెస్, అమ్మో! తగిన దానికంటే చాలా ఎక్కువున్నాను. నేను బరువు తగ్గకపోతే దానివల్ల లేనిపోయిన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయేమో అని స్థైర్యంగా యాక్షన్ తీసుకో. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు నీ బరువు చూసుకోవాలా. నీ ఆత్మీయ బరువు ఎక్కువుందా? నీ శారీరక బరువు ఎక్కువుందా? లోక సంబంధమైన బరువులు ఎక్కువున్నాయా? తేలిపోవడానికి పరిస్థితులు ఎక్కువ అనుకూల పరిస్థితియా? లేదా దేవుని వాక్యం తూనికలో సమముగా ఉండే ధన్యతలో ఉన్నానా? ఈ పరిస్థితులు మనకు అర్థమవుతుంటాయి. తండ్రి అంచేత నన్ను క్షమించు. నిజంగా నేను ఆత్మీయ బరువుని ఎక్కువ కలిగి ఉండాలి. శారీరక బరువు కాదు. నన్ను క్షమించమని తండ్రి పాదర అడుగు. ఈ రోజు నుంచి వాక్య బరువు, ఆత్మ బరువు, విశ్వాస బరువు, ప్రేమ అనే బరువు, పరిశుద్ధ అనే బరువు, దైవ విధేయతని బరువు, దైవ సమర్పణ అప్పగించుకునే దైవిక బరువులు పెంచుకుందాం. పెంచుకుందాం. ఏదైతే వాక్యానికి వ్యతిరేకమైన బరువులు ఉన్నాయో అవి తగ్గించుకుంటే మన ఆత్మకి, మన ప్రాణానికి, మన శరీరానికి మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. త్రాసు పట్టుకున్నట్టు దేవుడు న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తోస్తాడని లేఖనాల్లో యోబు గ్రంథం 37వ అధ్యాయంలో ఉంది. ఆయన న్యాయమైన త్రాసులను తోస్తాడు. అవును, ఆయనైతే త్రాసు అయితే న్యాయమైంది. కానీ మన దగ్గర ఆయనకు అనుకూలమంత పరిపూర్ణ న్యాయం ఉండాలి కదా. అది గమనించవలసిన పరిస్థితి మనకుంది కదా. నేను మీరు కూడా నేర్చుకుందాం. ప్రభా క్షమించండి అయ్యా. నీవు ఆశించినంత ఆత్మీయ బరువు నాకు కావాలి. నేను నీ ప్రభుత్వంలో నేను నీ త్రాసులో తెలియపోకూడదయ్యా. కరుణించండి ప్రభా, కరుణించండి. సాతాను కూడా తన చేతులు తాపుతూ ఎవరిని మిగిలిన గర్జిస్తూ తిరుగుతూ నోరు చాపుతూ తిరుగుతుంటాడు. కనుక చాలా జాగ్రత్తగా పడిపోవాలి. దేవుని స్తోత్రం.
కలను కాక. దేవునికి మహిమ కలుగు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు కూలంకషంగా అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. పౌలు గారు 1 కొరింథీ గ్రంథంలో మాట చెప్తాడు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాణయ్యాను. పిల్లవాని చేష్టలు మానివేశాను. గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాని చేష్టలు మానివేశాడు కనుక పెద్దవాని చేష్టలు అంగీకరించబడ్డాయి. పిల్లవాని చేష్టలు చేస్తూ నువ్వు పెద్దరికలో ఉన్నావు అనుకో, నీ పెద్దరికం అంగీకరించ. జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రైస్తవ జీవితం అంటే మనం ఊహించినంత తేలిక కాదు, మనం ఆలోచించినంత సులభం కాదు. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, పిల్లవాని చేష్టలు మానివేశాడు గనక తాను అంగీకరించబడ్డాడు, తాను ఆశించబడ్డాడు, నీతి కిరీటానికి తాను యోగుడైనాడు. ఆ పిల్లవాని చేష్టలు కంటిన్యూ చేస్తూ తాను సేవలో ఉన్నాడు అనుకోండి, మరి ఇంకా సేవను ఎలా అంగీకరిస్తాడు? పిల్లవాని చేష్టలు మానలే కదా. పిల్లవాని చేష్టలు మానేస్తేనే మనం పెద్దగా ఆత్మీయంగా మనం దైవిక చేసే క్రియలు దేవుడు అంగీకరిస్తాడు. పిల్లవాని చేష్టలు ఉంటుండగా మన కలిగి క్రియలు ఎలా అంగీకరిస్తాడు? అందుకే వీటిని విడిచిపెట్టి వాటిని మానక పెద్ద వాటిని చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. నేర్చుకుందాం బైబిల్ గ్రంథాన్ని. అందుకే రాజుతో అలా రాజు బెర్షతో మాట్లాడు, సౌలుతో అలా మాట్లాడు దేవుడు. కనుక దేవుని బిడ్డ, దేవుని చేతిలో మనం ఉన్న సంగతి ఎప్పుడూ నిత్యము ప్రతిరోజు గుర్తుపెట్టుకో. దేవుని చేతిలో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. తప్పకుండా నా దేవుడు నన్ను తప్పకుండా కాపాడతాడు అన్న ధైర్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా చేతిలోంచి ఎవడు నిన్ను దొంగిలించలేడు అని యోహాను సువార్త 10 రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా చేతిలోంచి ఎవరు నిన్ను తప్పించలేడు. ఆయన చేతితో ఆయన గట్టిగా పట్టుకున్నాడు మరి. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఆ గట్టిగా పట్టుకున్న దేవుణ్ణి ఆయన చేతులు విడిపించుకోను, లేకపోతే ఆయన పట్టుతాను విడిపించుకోను, నువ్వు లోకం వైపు మొగ్గుతూ, లోక పరిస్థితుల వైపు మొగ్గుతూ ఉంటే మనకెలా? దేవుడు చూస్తూ ఎట్లా ఊరుకుంటాడు? నాకు మీకు కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కనుక దేవుని చేతిలో ఉన్నట్టు తగినట్టుగానే ఉండాలి. ఆయన చేయి పరిశుద్ధమైంది, ఆయన చేయి బలమైంది, ఆయన చేయి శక్తివంతమైంది, ఆయన దక్షుబాహు మహోన్నతమైంది అని లేఖనాలు స్పష్టపరుస్తుంది. మరి ఆయన బాహుల్లో ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అన్న సంగతిని గుర్తెరిగి మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తూనే దైవవాక్యుల మాట రాయబడింది. ఏంటంటే లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన కుప్పులో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పుట్టు కాల్చివేయనని అందరితో చెప్పింది. సాలెడు గోధుమలు చేటను జలిస్తున్నాడు. చేట ఉంది ఆయన చేతులు. యేసు ప్రభు చేతులు చెప్పాడు. ఆయన చేతిలో చేట ఉంది. ఆ చేటను జలిస్తున్నాడు. పొట్టు పడిపోతే ఆ పొట్టును అగ్నితో తగలి పెడుతున్నాడు. సాలిడ్ గోధుమలు చేట్లో ఉంటాయి. వాటిని సార్వత్రిక సంఘంగా పరిగణిస్తాడు. సాలిడ్ గోధుమ దేవుడు క్రైస్తవ సంఘం చూసి ఆ సాలిడ్ గోధుమలు ఉండటానికే అని తన అరచేతిలో చెక్కుని ప్రేమించి కృప చూపి
తన చేత్తో మనం నడిపిస్తూ, తన చేతి నీడలో మనం కప్పుతూ దీవిస్తూ ఉన్నాడు. తన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే సాలిడ్ గోధుమలు ఉండాలి. నువ్వు సాలిడ్ గోధుమలుగా ఉండకుండా ఏ పశువులో పొట్టుగా ఉంటే దానికి ప్రమాదం. అందుకే సిగ్గుమాను చిన్నర పొట్టు గాలికి ఎగురుచున్నట్టు అని రాయబడింది. జెఫన్యా 2వ అధ్యాయంలో. కనుక గాలికి ఎగిరిపోయిన పొట్టు వల్ల మనం ఉండడానికి లేదు, కానీ నిత్యము సాలిడ్ గోధుమలు ఉండాలి. సాలిడ్ గోధుమలు అయితేనే మనం దీవించబడతాం. తండ్రి, మరొకసారి నీ పాదాలు తిన నన్ను సాలిడ్ వ్యక్తిగా చేయి. సాలిడ్ విశ్వాసం, సాలిడ్ పరిశుద్ధ, సాలిడ్ యథార్థ, సాలిడ్ నమ్మకత్వం, సాలిడ్ నీతి, సాలిడ్ దీనత్వం, సాలిడ్ గా నన్ను చేయ ప్రభా. నేను పొట్టుగా ఉండకూడదు. నేను పొట్టుగా ఉండకూడదు. పొట్టు గాలికి ఎగిరిపోతుంది. వద్దయ్యా. ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ పొట్టుగా ఉంటానికి వీళ్ళే. సాలిడ్ గోధుమగా ఉంటారు. ఆయన చేతుల్లోనే ఉంటాం, ఆయన చాట్లోనే ఉంటాం, ఆయన ప్రణాళికలోనే ఉంటాం, ఆయన కృపలోనే ఉంటాం, ఆయన ఆత్మలోనే ఉంటాం, ఆయన సత్యలో ఉంటాం, ఆయన వాక్యం ఉంటాం. బైబిల్ అని చెప్తుంది, ఆయన రాకడ పర్యంత వరకు ఆయన యందు మీరు నిలిచి ఉండండి. 1 యోహాను 2:28. ఆయన రాకడ పర్యంత వరకు ఆయన యందు మీరు నిలిచి ఉండండి. ఒట్టుగా ఎవరు? ఆయన చెయ్యి చాలా బలమే. ఆకాశమైన శ్వాసం భూమాన్ని పాద పెట్టుకుంటే ఆయన చెయ్యి ఎంత బాగు, ఎంత గొప్పదో. ఎంత ఎత్తు నుంచి పై కిందకి చాచాడు కనుకనే అగాధంలోంచి నన్ను బయటకు తీసాను. కీర్తనకారుడు 18వ కీర్తన రాస్తాడు. అగాధ జనంలోంచి, అగాధ స్థలంలోంచి నన్ను దేవుడు బయటకు తీశాడు. అంత ఉన్నతమైనటువంటి సర్వశక్తుని దేవుడు నాకు మీకు తండ్రిగా ఉండడం ఎంత ఆశీర్వాదం మనకి. అందుచేత దేవా, నీ చెయ్యిని దాటిపోకుండా నీ కృప నాకు దయచేయి. ఎప్పుడూ నా చేయిని విడిచిపెట్టకయ్యా, విడిచిపెట్టకు. నేను బలహీనుడిని, బలహీనురాలిని అయినా నా చేయి విడిచిపెట్టకయ్యా, నా చేయి విడిచిపెట్టకు. సౌలు చేయి విడిచిపెట్టావు. సౌలు తనకు తానుగానే తన కత్తికి బలి చచ్చిపోయాడు. సంసోను చేయి విడిచిపెట్టావు. అతడు 2 భయంకర స్తంభములు ఎత్తి ఫిలిష్తీయులతో పాటు అతడు కూడా తన చేత్తో ఎత్తిన స్తంభం కిందే ఆ భయంకరమైనటువంటి శిథిలాల కింద చచ్చిపోయాడు. అయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు చేయి విడిచిపెడితే ఎవరు మా చేయి పట్టుకునే ధైర్యం గాని, శక్తి గాని, ప్రేమ గాని ఎవరికీ లేదయ్యా. నువ్వు ఎప్పుడూ మా చేయి విడిచిపెట్టద్దయ్యా. నీ చెయ్యి ఎప్పుడు మాకు తోడుగా ఉంచున్నాను. అందుకే 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనంలో ఎబ్బేజు ప్రార్థన చేశాడు. చూడండి, 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం. తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడే పిండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. నీ చేతి నాకు సహాయం వచ్చాయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ వెరీ పవర్ఫుల్. నీ చేయి నాకు సహాయం చేయ. నీ చేయి నా నుండి తీసివేయ. అందరూ తండ్రి పాదాల దగ్గర ప్రేయర్ చేసుకోవాలి. వద్దయ్యా, ఈ లోక పరిస్థితులు, ఈ లోక పౌరుషాలు, కోపాలు, పంతాలు, పట్టింపులు, వాక్యాలు, మనస్తత్వాలు మాకు వద్దయ్యా. నీ చేయి మాకు తోడుగా ఉంటే ఆ దైవ మనస్సు, దైవ ఆలోచన, దైవ జీవితం, దైవ విధేయత, దైవ ఆ తగ్గింపు గుణం ఇవన్నీ మనం ఉంటాయి. మమ్మల్ని దయచేసి నీ చేయి మా నుండి తీసివేయగయ్యా, తీసివేయ. దేవుని స్తోత్రం. అందుకే సాతాను అంటాడు, నువ్వు యోబు చుట్టూ కంచి ఉంచావు కనుక నేను అతన్ని శోధింపలే.
నువ్వు కంచెను తీసివేస్తే నేను శోధిస్తా. కేవలం సాతాను మాట కూడా దేవుడు ఆ కంచెను తీశాడు. యోబు మామూలు శ్రమ పడలేదు. బైబిల్ చెప్తుంది ఆయన్ని చెయ్యి మన మీద తీసివేస్తే ఇంకేమీ లేదు. ఆ చెయ్యి మన మీద ఉండాలి. ఎప్పుడు మన దీవెనకరంగా శక్తివంతంగా ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29 నుంచి ప్రభువా ఉమ్, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి ఉమ్, రోగులు స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కారం చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యం నీ చెయ్యి చాచి ఉండగా రబా శిఖాల అందరి మసీమ. నువ్వు చెయ్యి చాచవు కనుక మేము సూచికలు చేయగలుగుతాం. నువ్వు చేయి చాచావు కనుక మేము అద్భుతాలు చేయగలుగుతాం. నువ్వు చేయి చాచి ఉంచావు కనుక శక్తికరంగా జీవించగలుగుతున్నాం. ధైర్యంగా ఆరోగ్యంగా ఆశ్చర్యకరంగా జీవనం. నీ చెయ్యిగా తీసివేస్తే క్షణం కూడా ఉండలేదు. ఆయన చెయ్యి వాళ్ళ మీద ఉంది కనుక చెయ్యి చాచాడు కనుక వాళ్ళు నించున్న చోట భూమి కంపించింది. ప్రభు మనం గుర్తుపెట్టుకుందాం. నీ అరచేతులను చూడము. సర్వలోకంలో ఉన్న సర్వస్సుతో ప్రభు ఆత్మ మాట్లాడుతున్న మాట. చూడము, నా అరచేతులనే నేను చెక్కి ఉన్నా. నా అరచేతులు చూడము. అందుకే నువ్వు ఎవరినో చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, ప్రజలను చూడొద్దు, ప్రపంచాన్ని చూడొద్దు, లోకస్థాను ధైర్యాన్ని కలిగి ఉండొద్దు. నాకేం బలగం బోల్డ్ ఉంది, నాకేం ఇది బోల్డ్ ఉంది, నాకు అది బోల్డ్, నాకు అది చేయగలం, ఇచ్చేయగలం, నాకు ఎలాగైనా పర్లేదు. నో, ఆ ధైర్యాన్ని కలిగి ఉండదు. అలా ఉండదు. నువ్వు లేకపోతే నాకు బతుకులేదయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం లేదయ్యా అని ఆయన మీద ఆధారపడాలి. ఆయన చూసుకొని ధైర్యపడాలి. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చే దైవికమైనటువంటి వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి ధైర్యపడాలి తప్ప ఈ శారీరకమైనటువంటి పరిస్థితులు మనకి ఉంటానికి దేవుని స్తోత్రం కరుణ కాక. నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. ఎప్పుడు నీ ధైర్యం శారీరకం ఉంటుందో యు కెనాట్ బి సక్సెస్. ఎప్పుడు నీ ధైర్యం ప్రభు మీద ఆనుకుని ఉంటుంది, నువ్వు చేసిన దానికి అద్భుతమైన కార్యం చేస్తాడు. గుర్తుపెట్టుకో. ఏదైనా అది ఉద్యోగం, వ్యాపారము, పిల్లల్లో కుటుంబం, ఏదైనా సరే నీ ధైర్యం, నీకు శారీరక ధైర్యం ఎప్పుడైతే లోకము, మనుషులు, ప్రపంచం, పరిస్థితులు ఇలా ధైర్యాన్ని పెట్టుకో నాకు పర్వాలేదు అనుకుంటావు, ఆ రోజే నువ్వు అపజయంలో ఉంటావు. ఎప్పుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా సర్వస్థితి నా ప్రభు తోడై ఉన్నాడు అని ఎప్పుడు అనుకుంటావు, అప్పుడు నీకు నిజమైన ధైర్యం, నిజమైన భద్రత కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా, దేవుని చేతిలో ఉన్నాం, చూడుము, నా అరచేతులను చెప్పక ఆయన చెయ్యిని దాటిపో. క్రైస్తవుడు సాతానుడు ఎలాగైనా దేవుని చేతిలోంచి తన చేతిలో తీసుకుని ఆడిద్దాం చూస్తాడు. వద్దు. క్రైస్తవుడు నువ్వు ప్రయత్నం అంతా కూడా దేవుని చేతిలో ఉండాలనే ప్రయత్నం చేయి. దేవుని చేతిలో దీవించబడాలని ప్రయత్నం చేయి. ఆయన చేతిలో, అప్పుడే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు భద్రం ఉండగా. కనుక నన్ను దాటిపోకయ్యా, నీ చెయ్యి నాకు ఎడతెక్క తోడుంచు తండ్రి. ప్రైజ్ దాన్ని. అందుకే బైబిల్ గ్రంథాలు చెప్పాడు, మోషే అందలాగా నువ్వెందుకు ఆలోచిస్తావు, నేను నీకు దీవించి ఇచ్చినటువంటి కర్రను చాకు, నేను నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి నీ చేతిలో బలాన్ని ఒకసారి నీ చేయని సముద్రం వైపు చాకు. ఆ చేయనే ఏది దేవుడు తన బలంతో నింపాడో, శక్తి నింపాడో, ఆ చేయనే సముద్రం వైపు చాపాడు. ఆ కర్రని సముద్రం, ఎర్ర సముద్రం చెప్పాడు.
ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ చెయ్యి నాకు ఎడతెక్క తోడుండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగును గాక. చూడము ఒక్కసారి అది నాతో మీతో మాట. చాలా విషయాలున్నాయి, తర్వాత ప్రభు చెప్తే నేర్చుకుందాం. చూడము నా రచయితలో నేర్చుకున్నా. భయపడు. నీ ప్రక్కన 1000 మంది కూలి, నీ కుడి ప్రక్కన 10,000 మంది అపాయం నీ యొద్దకు. ఎందుకు? వేరే మనకేం లేదు. ఆయన చేయి మనకు, ఆయన మన చేతి నీ చేతిని నా నుండి ఎప్పుడూ తీసివేయ. ప్రార్థన చేసుకో. తెలుస్తలేదు, మనసును గర్వించిన మాట వాస్తవమే. నన్ను క్షమించు. నీ దీన మనసు, నీ దీన ప్రేమ, ఆ దైవిక మనస్సే నాకు ఇచ్చి నా మీద నేను ఆధారపడే వ్యక్తిని కాకుండా నీ మీద, నీ వాక్యం మీద, నీ ఆత్మ మీద, నీ చిత్తం మీద నేను ఎక్కువగా ఆధారపడగలిగిన వ్యక్తి ఉండటానికి సహాయం చెప్పి ఆ గొప్ప కృప నాకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనం దీవించుగా. ఆమేన్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థించండి.